నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్స్. నేను మారు. ప్రాంతం ఏదైనా, సమస్య ఏదైనా, సమస్య ఎక్కడిదైనా నిక్కచ్చిగా నిలదీసి దానికి పరిష్కార మార్గం చూపేవారే మా అమ్మ న్యూస్ రిపోర్టర్స్. వివిధ ప్రాంతాల నుంచి మా రిపోర్టర్స్ అయితే సిద్ధంగా ఉన్నారు లైవ్లో మాట్లాడటానికి. మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే రాజకీయాల్లో భద్ర శత్రువులు, భద్ర మిత్రులు కూడా ఎవరు ఉండరు అంటారు. సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మన రీసెంట్గా చూసుకోవచ్చు. ఎమ్మెల్సీ కవిత, బండి సంజయ్ ఇద్దరు ఒక వేడుకకి వెళ్ళి ఎదురుగా ఎదురుపడ్డారు. సో వాళ్ళిద్దరు కూడా పలకరించుకోవడం అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశమైంది. సో దీని మీద మాట్లాడడానికి నిజామాబాద్ నుంచి మా నవీన్ లైన్లో ఉన్నారు. నవీన్, చెప్పండి, ఎమ్మెల్సీ కవిత, అదేవిధంగా బండి సంజయ్, లక్ష్మీ నరసయ్య గృహప్రవేశానికి వెళ్ళారు. ఈ విధంగా వీళ్ళు వెళ్ళటం, ఒకళ్ళు ఎదురుపడటం అనేది చర్చనీయాంశం మారింది. సో మీ దగ్గర ఉన్న దీని మీద అప్డేట్స్ ఏంటి? ఒకరిపై ఒకరు మాటల యుద్ధంతో కత్తులు చూసుకున్నటువంటి ఇరు నేతలు ఒక్కసారి చిరునవ్వుతో పలకరించుకుంటే ఎలా ఉంటుంది? అది ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో అది ఈ అపురూప సంఘటన కూడా నిజామాబాద్ జిల్లాలో చోటు తీసుకుంది. ఇది నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు బసవ లక్ష్మీ నరసయ్య గృహ ప్రవేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ నేడు కల్పకుంట్ల కవిత హాజరయ్యారు. అయితే వీరు ఒకే సమయానికి అక్కడికి రావడంతో వారు ఒకరితో ఒకరు ఎదురుపడ్డారు. దీంతో వారిద్దరు కాసేపు చిరునవ్వుతో పలకరించుకున్నారు. ఒకరికొకరు చేతులు జోడించి మరీ నమస్కరించుకున్నారు. అప్పుడు సన్నివేశాన్ని చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ నాయకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎందుకంటే ఒక బండి సంజయ్ లిక్కర్ కేసు విషయంలో కవితపై ఒక చిన్నప్పటి యుద్ధమే చేస్తున్నాడు. ఆ ప్రెస్ మీట్లు పెట్టి మరి తెలంగాణ పౌరు తీసిన కవితగా అభివర్ణిస్తూ తమ మాటలు చూటలతో కవితపై ప్రతిరోజు విరుచుకుపడుతున్నాడు. అయితే మరోవైపు ఎమ్మెల్సీ కవిత సైతం బీజేపీపై కూడా బండి సంజయ్ పై అంత ఎత్తున కూడా మాటలు దాడి చేస్తున్నారు. వీరిద్దరు మధ్య పచ్చగడ్డి వేస్తే కూడా బగ్గువన్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. వీరిద్దరు విజయం పక్కన అసలు వీరిద్దరు ఫంక్షన్ అది బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుల ఫంక్షన్ లో కూడా ఇద్దరు చిరునవ్వుతో పలకరించుకోవడం, అక్కడ ఉన్నటువంటి వారు కూడా ఆశ్చర్యంగా చూస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే వీరిద్దరి విషయం పక్కన పడితే అసలు బీజేపీ నేత అది కూడా ఒక జిల్లా అధ్యక్షుడి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, అది సీఎం కేసీఆర్ కూతురు కవిత వచ్చారు వెనుక కూడా అనేక గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీని వెనుక పెద్ద స్కెచ్ ఉందని కూడా అందరు అనుకుంటున్నారు. ఎందుకంటే బసవ లక్ష్మీ నరసయ్య ఎంపీ అరవింద్తో బాగా సఖ్యత ఉంది, బాగా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అయితే కొంతకాలంగా వీరి మధ్య కూడా కొంత గ్యాప్ ఏర్పడినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే కొంతకాలం క్రితం ఎంపీ అరవింద్తో పాటు బసవ లక్ష్మీ నరసయ్య బీజేపీ చేరాడు. బీజేపీ జిల్లా అధ్యక్షుల పదవి కూడా అతన్ని రావడానికి కారణం ప్రధానంగా ఎంపీ అరవింద్ అందడంలో కూడా పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే కాలంగా ఇటు నిజామాబాద్ అర్బన్ టికెట్ పై కూడా బసవ లక్ష్మీ నరసయ్యతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక దంపల్ సూర్యానంద గుప్తా కూడా టికెట్ అందిస్తున్నారు. అయితే ఎంపీ అరవింద్ మాత్రం దంపల్ సూర్యానంద గుప్తాపై మొగ్గు చూపుతున్నారు. అతను టికెట్ ఇచ్చేందుకు కూడా ఇటు ఎంపీ అరవింద్ కూడా తన వంతు కృషి చేస్తున్నది. ఇది నచ్చినటువంటి బసవ లక్ష్మీ నరసయ్య ఇటు పార్టీ కూడా వదిలేదు కూడా ఆసక్తి వదిలేదు కూడా విముక్త చూపుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఇంటర్వ్యూ నవీన్, అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే గుప్తా రావడంతో అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి. అదేవిధంగా లక్ష్మీ నరసయ్య మళ్ళీ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారని తెలుస్తుంది. ఎందుకు మళ్ళీ టీఆర్ఎస్ లోకి వస్తున్నారు? ఇప్పుడు ప్రజెంట్ అయితే బీజేపీలో ఉన్నారు, అయితే బీజేపీ యాక్టివిటీగా ఉన్నారు. సో మళ్ళీ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడానికి గల కారణాలు ఏంటి? తను ఏమన్నా అవమానపడ్డారా, లేదంటే తను ఎక్కువ కలుపుకోవట్లేదా, తనకి ఏమన్నా నేతల మధ్య ఏమన్నా విభేదాలు వస్తున్నాయి ఏంటి? అసలు లక్ష్మీ నరసయ్య ఎందుకు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడానికి కారణాలు ఏంటి? ప్రధానంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బసవ లక్ష్మీ తెలంగాణ ఉద్యమకు కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, చురుకుగా పాల్గొన్నాడు. అక్కడ ఇది అర్బన్ సంబంధించిన ఎమ్మెల్యే టికెట్ ఆశించాడు. అక్కడ ఆయనకు టికెట్ రాకపోవడంతో ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కాంగ్రెస్ పార్టీల తర్వాత ఇటు డిఎస్ ఇప్పుడు ఎంపీ అరవింద్ తండ్రైనటువంటి డి శ్రీనివాస్ తో కూడా సఖ్యత ఉంటూ తన కొడుకు మన ఎంపీ అరవింద్తో ఇటు బీజేపీ పార్టీలో చేరాడు. అనంతరం బీజేపీ పార్టీలో చురుకుగా పాల్గొన్నాడు. జిల్లా అధ్యక్ష పదవి కూడా అనుభవించారు. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అతను ఇటు అర్బన్ టికెట్ పై కూడా ఆశిస్తున్నారు. ఈ తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి అదే టికెట్ ఆశిస్తున్నటువంటి దంపల్ సూర్యానంద గుప్తా కూడా ఇటు ఎంపీ అరవింద్ పుష్కలంగా అందడాలు ఉన్నాయి. అతను టికెట్ వస్తుందన్న పక్క సమాచారం ఉండడంతో కూడా అతను కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నాడు. పార్టీ కార్యక్రమాలు కూడా దూరంగా ఉంటున్నాడు. ఎంపీ అరవింద్ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా అతను దూరంగా గైరవజనతో కూడా దూరంగా ఉండడం జరుగుతుంది. అయితే ఈ తరుణంలో తనకు టికెట్ ఇవ్వకుండా మాత్రం ఖచ్చితంగా వేరే పార్టీలో, అది టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు
కాస్త ఇంటూ ఇచ్చేందుకు కూడా తన గృహప్రవేశానికి ఎమ్మెల్సీ కవిత కూడా పిలిచినట్లు కూడా పలు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తన ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని, లేని పక్షంలో అక్కడ వేరే ప్రాంతానికి వెళ్తానని చెప్పి కూడా ఇంటూ ఇస్తున్నట్లు కూడా ఆ సన్నివేశం చూస్తున్నట్లు తెలుస్తుంది. అయితే దీంతో పాటు తనకు ఇటు నూడా చైర్మన్ పదవి ఇస్తే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ చేరుతాను కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కూడా మంతనాలు జరుపుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటు బస్సు లక్ష్మీ నరసయ్య కూడా ఖచ్చితంగా ఇటు గులాబీ కూటిని వదిలి ఇటు కారెక్కే ప్రయత్నాలు కూడా ముమ్మరంగా జరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే నిన్న ఎంపీ అరవింద్ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసిన దానితో పాటు ఈ రోజు ఇటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దిల్ బన్సాల్ కూడా ఈ రోజు నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చారు. ఆ తరుణంలో కూడా ఇటు జిల్లా అధ్యక్షుడైనటువంటి బసవ లక్ష్మణ ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో పాటు అనేక కార్యక్రమాలు కూడా అతను దూరంగా ఉంటున్నాడు. ఈ తరుణంలో ఖచ్చితంగా అతను ఇటు కమలం పార్టీని వదిలి మాత్రం ఖచ్చితంగా కారెక్కే పరిస్థితి మాత్రం కనిపిస్తుందని చెప్పవచ్చు. నవీన్, ఇది చూసినా మనం ప్రత్యేకంగా మనం చూసినాము రాజకీయాల్లో భద్ర శత్రువులు భద్ర మిత్రులు కూడా ఎవరు ఉండరంటూ తెలుస్తుంది. అదేవిధంగా లక్ష్మీ నరసింహ కూడా పార్టీ మారే ఆలోచనలు ఉన్నారు. నెక్స్ట్ ఇంకా మనం మహబూబ్ నగర్ వెళ్దాము. మహబూబ్ నగర్ లో మా ప్రతినిధి ప్రదీప్ లైన్ లో ఉన్నారు. ప్రదీప్, అసలు హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ రోజు అయితే తెలంగాణలో ఎప్పుడు చూసుకున్నా కానీ ధర్నాలు అనేది జరుగుతూ ఉన్నాయి. రైతులు కానీ ఆర్టీసీ వారు కానీ మొన్నకు చూసాము, పంచాయతీ కార్యవర్గ సభ్యులు కానీ ఎంతో మంది ధర్నాలు చేస్తున్నారు. అదేవిధంగా సంవత్సరం నుండి చేస్తున్నారు రేషన్ డీలర్లు. ఈ రేషన్ డీలర్లు సంవత్సరం నుండి వినతి పత్రం అందిస్తున్నా కానీ కలెక్టర్లు కానీ ఎవరు కూడా మా అప్లికేషన్లు తీసుకోవట్లేదు, మమ్మల్ని తిరస్కరిస్తున్నారు, మా అప్లికేషన్లు మా కనీస వేతనాన్ని పెంచండి అని వాళ్ళైతే ఆరోపిస్తున్నారు గట్టిగా. అయితే ఈ రోజు కమిషన్ల వద్దు వేతనం ముద్దు అంటూ నినాదాలు చేశారు. పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. గుడ్ ఈవినింగ్. అయితే ఈ రోజు వనపర్తి జిల్లాలో రేషన్ డీలర్ ఏదైతే గత 10 సంవత్సరాలుగా కమిషన్ బేసిక్ లో ఈ రేషన్ డీలర్ ఏదైతే పనిచేస్తున్నారో రేషన్ షాపుల్లో, అయితే వాళ్ళు మాకు కమిషన్ వద్దు వేతనం ముద్దు అంటూ ఈ రోజు వనపర్తిలోని పాలిటెక్నిక్ కార్యాలయం నుంచి మర్రికుంటలోని కొత్త కలెక్టర్ భవనానికి ర్యాలీగా వెళ్లారు. అయితే గత 10 సంవత్సరాలుగా తాము ఏదైతే నిత్యావసర సరుకులు ఈ రోజు ధరలు ఆకాశాన్ని అంటున్నాయో ఈ కమిషన్ బేసిక్ లో మాకు సరిపోవట్లేదంటూ, మా కుటుంబాలు బజార్లు పడుతున్నాయంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ సందర్భంలోనే గత 3-4 సంవత్సరాల నుంచి తమ డిమాండ్లను ప్రభుత్వానికి చెప్తున్నా, ఇటు అధికారులకు చెప్తున్నా పట్టించుకోవడం లేదంటూ పెడచెవిన పెడుతున్నారంటూ కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. అయితే తాము ఈ కమిషన్ బేసిక్ లో విసిగి వేసారిపోయి కుటుంబాలు బజార్న పడే పరిస్థితి వచ్చిందని ర్యాలీగా ఈ రోజు ర్యాలీగా కలెక్టరేట్ భవనానికి వెళ్లారు. అయితే కలెక్టర్ కూడా ఈ విషయంలో స్పందించకపోవడంతో వాళ్ళు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత 10 సంవత్సరాలుగా ఈ కమిషన్ బేసిక్ మీద తాము పనిచేయలేదంటూ కూడా పలుమార్లు జిల్లా అధికారులకు కానీ మంత్రులకు కానీ స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదంటూ తెలంగాణ ప్రభుత్వం గతంలో తమకు హామీ ఇచ్చిందని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా త్వరలో తమ సమస్యను పరిష్కరిస్తామంటూ కూడా హామీ ఇచ్చినా కూడా ఇంతవరకు మాత్రం ఆచరణలో శూన్యమంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ గత ఈ మధ్య నిత్యావసర సరుకులు ఏదైతే ఉన్నాయో సిలిండర్ కానీ పప్పు ఉప్పులు కానీ ధరలు పెరిగి ఆకాశం నడుతూ తాము బతకలేని పరిస్థితికి వచ్చామంటూ తమకు వేతనం గౌరవ వేతనం ఇచ్చి ఈ డీలర్ షాపులు రన్ అయ్యేలా చూడాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈసారి తాము ఈ నిర్ణయానికి కట్టుబడి మేము ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని శాంతియుతంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వం పట్టించుకోకుంటే పెద్ద ఎత్తున ధర్నా కూడా దిగుతామంటున్నారు. రేషన్ డీలర్లకు వారి గౌరవ వేతనం ఎంత ఇస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఒక స్కేల్ అంటూ ఉంటుంది కదా, సో దాని విధంగా వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అయితే ఏదైతే వాళ్ళు గతంలో కూడా తమ డిమాండ్ లో భాగంగా గౌరవ వేతనం ఒక 25,000 తమకు ఇవ్వాలంటూ నెలకు, అయితే ప్రభుత్వం నుంచి వచ్చే ఏవైతే ప్రభుత్వ ఉద్యోగులు ఏవైతే ఉన్నాయో పిఎఫ్ గాని తర్వాత మిగతా కూడా వాళ్ళకి కల్పించి ఈ రేషన్ షాపులు నడిచే విధంగా చూడాలంటూ వాళ్ళు గతంలో కూడా విన్నవించారు, పలుమార్లు అధికారులకు కూడా ఇచ్చారు. అయితే ఈ సమస్య త్వరలో పరిష్కరిస్తామంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం అటు కేసీఆర్ కూడా హామీ ఇచ్చినట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ హామీ ఇచ్చి మొత్తం నీటి పాలైందని, హామీల వరకే ఉన్నాయంటూ తమ సమస్యలు ఎట్లా ఎల్లయ్య గొంగటి ఎక్కడ ఉందో అక్కడే ఉన్నట్టు చందంగా తయారైందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పాలకులు పట్టించుకుని తమ గౌరవ వేతనం ఒక 25,000 ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.
థ్యాంక్ యూ ప్రదీప్. అయితే రేషన్ డీలర్ల యొక్క సమస్యలు అయితే పరిష్కారం అవుతాయని ఆశిద్దాము. ఎందుకంటే మన గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఆర్టీసీ వాళ్ళకు కూడా డిఏలు అయితే ఇచ్చారు. అదేవిధంగా రేషన్ డీలర్లకు కూడా వాళ్ళ చర్చలు సఫలమవుతాయని మనం ఆశిద్దాము. రైట్, ఇక ఆదిలాబాద్లో మనం చూసుకున్నట్లయితే ఇది ఈ రోజు హాట్ టాపిక్గా మారింది. పెద్ద చర్చనీయాంశమైంది. ప్రతిపక్షాలకు కూడా ఇది ఒక హస్తంగా మనం చెప్పవచ్చు. జలం లేక కేసీఆర్ అయితే వెలవెలబోతున్నారు. కేసీఆర్ సభలో అయితే జలం లేరు. జలం ఎటు చూసినా కానీ వెళ్ళిపోతూ ఉన్నట్టు కనిపిస్తున్నారు. అయితే 15,000 కెపాసిటీ ఉన్న ఈ ప్రాంగణాన్ని బీఆర్ఎస్ నేతలు మాత్రం 1,00,000 మందికి పైగా పడుతున్నారు, 1,00,000 మంది వస్తున్నారంటూ గొప్పలు చెప్పుకున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా గులాబీ శ్రేణుల్లో కేసీఆర్ జోష్ అంటూ కనిపిస్తుంది. ఒక రకంగా వీళ్ళకే అసమర్థులు ఉన్నట్లు కూడా మనకు హాట్ టాపిక్ గా వినబడుతుంది. కేసీఆర్ కి మొక్కుబడుగా సీనియర్లు వస్తున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ లో అయితే అధ్యక్షులు శ్రీహర్ రావు కేసీఆర్ కు ఈ దూరంగా ఉన్నట్లు ఈ పర్యటనకు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిలాబాద్ నుంచి జోషి అందిస్తాడు. జోషి, చెప్పండి. రైట్ వరుణ్, గుడ్ ఈవినింగ్. నిన్న జరిగినటువంటి టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏదైతే బహిరంగ సభ నిర్వహించడం జరిగిందో, గతంతో పోల్చినట్లయితే ఈ మారు కేసీఆర్ కు సంబంధించినటువంటి బహిరంగ సభ గులాబీ శ్రేణుల్లో అంతగా జోష్ నింపనట్లయితే మనకు ఇక్కడి వాతావరణాన్ని బట్టి తెలుస్తుంది. వాస్తవంగా మొదటి నుండి కూడా గులాబీ శ్రేణులన్నీ కూడా ఇటు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటుగా ప్రతి ఎమ్మెల్యే ఉమ్మడి జిల్లాకు సంబంధించి గడిచిన 2 వారాల వ్యవధిలో ఎవరు ఎక్కడ మీడియాతో మాట్లాడినప్పటికీ కూడా 1,00,000 మంది జనంతో బహిరంగ సభ ఉంటుంది అని చెప్పి గొప్పగా ప్రకటించడం జరిగింది, ప్రచారం చేయడం జరిగింది. కానీ వాస్తవాలు చూసుకున్నట్లయితే ఎక్కడనైతే కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించడం జరిగిందో దాని కెపాసిటీ కేవలం 14 నుండి 15,000 మాత్రమే. అయితే ఈ యొక్క విషయాన్ని పక్కన పెడితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఏ ఒక్క మైదానం కూడా 1,00,000 మందితో సభ నిర్వహించడానికి అనుకూలంగా లేదనేటటువంటి విషయం ఇక్కడ సుస్పష్టంగా ఉంది. కేవలం ప్రచార బాటలకు పోతూ మాత్రమే గతంలో సైతం ఒక మారు 25 లక్షల మందితో జనాభాతో సభ నిర్వహిస్తామని చెప్పి గొప్పలు చెప్పుకొని తుస్సుమన్నటువంటి పరిస్థితి గులాబీ శ్రేణులకు సంబంధించింది. ఇప్పుడు ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా గతాన్ని ఒక మారు గుర్తు చేస్తూ ఇక్కడ వ్యంగ్యమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం. ఇక మరో ప్రధానమైనటువంటి అంశాన్ని చూసుకున్నట్లయితే ఒకవైపు కేసీఆర్ బహిరంగ సభలో ప్రసంగిస్తున్నటువంటి సమయంలోనే మరోవైపు ఖాళీ కుర్చీలు దర్శనమివ్వటము, అలాగే దీనికి సంబంధించి కొద్దిసేపటి ముందే బహిరంగ సభ కొద్దిసేపటి ముందే ఈదరగాలులు వీసినటువంటి నేపథ్యంలో కొంత చిలలు కురిసినటువంటి నేపథ్యంలో ఆ ప్రకృతి కారణంగా కూడా జనాలు తాకిడి అక్కడ లేనట్టుగా మనకు తెలుస్తుంది. కొంతమంది ఒకవైపు కేసీఆర్ బహిరంగ సభలో ప్రసంగం కొనసాగుతున్నా కానీ మరోవైపు ఇంటిదారి పట్టడం కనిపించినటువంటి పరిస్థితి. అయితే కూచాడి శ్రీహర్ రావు ఎవరైతే ఉన్నారో గతంలో ఉద్యమ కాలం నుండి కూడా టీఆర్ఎస్ ను అంటుపెట్టుకొని ఉన్నటువంటి వ్యక్తి, ఉమ్మడి జిల్లాకు జిల్లాధ్యక్షుడిగా వ్యవహరించినటువంటి వ్యక్తి, సీనియర్ నాయకుడు, ఆయన పూర్తిగా కేసీఆర్ పర్యటనకు దూరంగా ఉండటం అనేటటువంటి ప్రస్తుతం అధికార పార్టీయే కాకుండా పూర్తిగా రాజకీయ వర్గంలో అంతటా కూడా ప్రధానమైనటువంటి చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యం. గత కొంతకాలంగా అంటే గతంలో ఉమ్మడి జిల్లాకు చైర్పర్సన్ గా వ్యవహరించినటువంటి వళ్లకొండ శోభారాణి భర్త అయినటువంటి సత్యనారాయణ గౌడ్, ఆయన రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీకి ఉపాధ్యక్షుడిగా కూడా వ్యవహరించడం జరిగింది గతంలో. ఆయనకు అలాగే కూచాడి శ్రీహర్ రావుకు వీరిద్దరికి కూడా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యవహారం నచ్చట్లేదు, ఆధిపత్య ధోరణి నచ్చట్లేదు అనేటటువంటి వ్యాఖ్యలైతే వినిపిస్తున్నటువంటి నేపథ్యం. దాన్ని బలపరుస్తున్నటువంటి క్రమంలోనే కూచాడి శ్రీహర్ రావు కేసీఆర్ టూర్ కు దూరంగా ఉన్నారు అనేటటువంటి విషయం ఇప్పుడు క్రమంగా స్పష్టమవుతున్నటువంటి నేపథ్యం. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గులాబీ దళపతి అయినటువంటి టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడుగా ఉన్నటువంటి కేసీఆర్ బహిరంగ సభలోనే అదే పార్టీకి చెందినటువంటి నాయకులు తరలించినటువంటి గులాబీ శ్రేణులే నిరసనకు దిగడం అనేటటువంటిది ఇక్కడ క్రమంగా గులాబీ పార్టీలో పెళ్ళుముకుతున్నటువంటి వ్యతిరేకతకు నిదర్శనంగా మనము ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే జిల్లా స్థాయిలో కావచ్చు, నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, వ్యతిరేకత అనేటటువంటిది సహజ విషయము అనేటటువంటి విషయాన్ని పలుమార్లు అంటే ఈ వ్యతిరేకతను కొట్టిపాడేసినటువంటి ఈ గులాబీ పార్టీకి చెందినటువంటి పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు జోషి అయితే సభా ప్రాంగణంలో సొంత పార్టీ నేతలే నిరసన తెలిపినట్టు తెలుస్తుంది. అదేవిధంగా కొంతమంది ప్రముఖులు, సీనియర్లు కూడా ఈ యొక్క సభకు దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. అందులో దట్టు సీనియర్లు
కేసీఆర్కి వెన్నెముకలాగా ఉన్న సీనియర్లు, ఈ పార్టీలో పుట్టి పోషించిన వ్యక్తులు, పార్టీలోనే కొంచెం సీనియర్లు దూరంగా ఉండడం అనేది పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. సో ఆ సీనియర్లు ఎవరు, ఏమన్నా ఐడియా ఉందా? వాళ్ళ పేర్లు ఏమైనా బయటకు వస్తున్నాయా? ఎందుకంటే చాలా మంది కూడా పార్టీ శ్రేణులే నిరసన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీలోనే ఇలాంటి రావడం అనేది చర్చనీయాంశం. ఎందుకంటే నెక్స్ట్ కూడా మేమే వస్తాము, ఇంకా హ్యాట్రిక్ కొడతాము, మేమే మూడోసారి కూడా గెలిచి తెలంగాణని ఏళ్తామని చెప్పుకునే బీఆర్ఎస్ నేతలు వీళ్ళకి పడట్లేదు. మొన్నదా కాంగ్రెస్ పార్టీలో ఈ వ్యత్యాసం అనేది ఉంది. బట్ ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉండడం అనేది చర్చనీయాంశం. అలా సీనియర్లు ఎవరున్నారు? వాస్తవంగా ఇప్పటి వరకు అయితే ఎవరు కూడా అధికారికంగా కావచ్చు, అర్ధకారుగా కావచ్చు, ఎవరు కూడా ఎవరి పేర్లను ప్రకటించినటువంటి పరిస్థితి వరుణ్. అయితే కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని చూసినట్లయితే మాత్రం శ్రీహర్ రావు అయితే పార్టీని వీడుతారా, సత్యనారాయణ గౌడ్ పార్టీని వీడుతారా, లేకపోతే పార్టీ వ్యవహారాలతో అంటిముట్టనట్టుగా ఇప్పటి వరకు వ్యవహరిస్తున్నట్లుగానే రాజకీయాలకు దూరంగా ఉంటారా అనేటటువంటి ఒక చర్చ మాత్రం చాలా తీవ్రంగా జరుగుతున్నటువంటి నేపథ్యం. ఇక దానికి సంబంధించి ఈ నిన్నటి కేసీఆర్ పర్యటనకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని చూసినట్లయితే పూర్తిగా అధికారికంగా ఏదైతే తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించుకున్నటువంటి కలెక్టరేట్ సమీకృత భవనానికి సంబంధించినటువంటి సమ కావచ్చు, అలాగే కార్యాలయాల ప్రారంభోత్సవం, ఇది పూర్తి అధికారికమైనటువంటి పర్యటన. అయితే ఈ యొక్క అధికారికమైనటువంటి పర్యటన క్రమంలో నిర్మల్ కు విచ్చేసినటువంటి కేసీఆర్ నేరుగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇంటికి వెళ్ళటము, అక్కడ ఆ మంత్రికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ సమీప బంధువులు, అన్నదమ్ములు, వాళ్ళ కుటుంబం మొత్తం కూడా అక్కడ ఉండటము, వాళ్ళ ద్వారానే కేసీఆర్ కు స్వాగతం పలకడం అనేటటువంటిది గులాబీ శ్రేణులకు సంబంధించినటువంటి ద్వితీయ శ్రేణి నాయకత్వంలోనే కాదు, స్వయంగా ఏ ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసినా కూడా నిన్నటువంటి గడిచిన 24 గంటల్లో దీనికి సంబంధించినటువంటి వ్యవహారం పైన వారి మధ్య చర్చ జరుగుతున్నట్లుగా మనకు అబ్జర్వర్గా తెలుస్తోంది. అంటే అధికారికమైనటువంటి కార్యక్రమాన్ని కాస్త మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన కుటుంబ వ్యవహారంగా మార్చుకున్నారు అనేటటువంటి ఈ యొక్క ధోరణిని వాళ్ళు ఏ విధంగా కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. అంటే గతం నుండి కూడా కొంత రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటారు అని చెప్పి ఆయన పాజిటివ్ వ్యక్తులు పేర్కొంటారు, కానీ ఆపోజిట్ వ్యక్తులు మాత్రం ఇది ఆధిపత్య ధోరణిగా పేర్కొంటూ ఉంటారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని. ఈ యొక్క ఆధిపత్య ధోరణిని మొదటి నుండి కూడా వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యం ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు తాజాగా నిన్న జరిగినటువంటి ఈ యొక్క పరిణామాన్ని చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు, వివిధ నామినేటెడ్ పదవుల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ యొక్క ఇంద్రకరణ్ రెడ్డికి సంబంధించినటువంటి ఆధిపత్య ధోరణి వ్యవహారము రాబోయే రోజుల్లో అధికార పార్టీలో వర్గపోరుకు మరింతగా దారితీస్తుంది అనేటటువంటి అనుమానాలు కూడా రేకెత్తుతున్నటువంటి నేపథ్యం. అయితే రాబోయే రోజుల్లో మాత్రం నియోజకవర్గాల వారిగా ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో పూర్తిగా ప్రజా వ్యతిరేకత కాకుండా పార్టీకి సంబంధించినటువంటి శ్రేణుల నుండి కూడా ఆయా ఎమ్మెల్యేలు వ్యతిరేకతను, నిరసనలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి మాత్రం మనకు నిన్నటి కేసీఆర్ సభ స్పష్టంగా తెలుపుతున్నటువంటి పరిస్థితి వారు చూసి మనం చూసుకున్నాము. ప్రజలు అయితే కొంత ఖచ్చితంగా అసహనం అయితే వ్యక్తమవుతుంది. గొప్పలు చెప్పుకున్న బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇప్పుడు ఈ రోజు అయితే జరిగిన సభలో నిర్మల్ జిల్లాలో ఎవరు కూడా రాని పరిస్థితి. 1,00,000 మందికి ఉన్న కెపాసిటీ 1,00,000 మందికి మేము తెప్పిస్తున్నాము, 1,00,000 మంది దాకా సభకు హాజరవుతారంటూ బీఆర్ఎస్ నేతలు అయితే గొప్పలు చెప్పుకున్నారు. కానీ 15,000 మందికి మించని ప్రాంగణం అది. సో ప్రజలైతే ఎవరు కూడా వెళ్ళలేదు, ఖాళీ కుర్చీలు అయితే దర్శనమిస్తున్నాయని మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా ప్రజలు అసహనం అయితే కనిపిస్తూ ఉందని చెప్పవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భారత్ జోడో యాత్ర, అదేవిధంగా కర్ణాటక ఎన్నికలు, ఈ రెండు భారతదేశాన్ని కుదిపేశాయి. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం, అదేవిధంగా దానికంటే ముందు భారత్ జోడో యాత్ర, ఈ రెండింటికి కాంగ్రెస్లో కొంత జోష్ నింపింది అనుకోవచ్చు. సతికిలు ఓడిపోయింది, ఇంకా చావు బతుకుల్లో అంచుల్లో ఉంది అన్న కాంగ్రెస్ ఉంది అన్న మాటలకు ఈ రెండు ఇప్పుడు నిజంగా జీవం పోస్తున్నాయి. యథావిధిగా భారత్ జోడో యాత్ర అయితే హ్యాట్సప్ మనం అసలు దాని గురించి చెప్పనక్కర్లేదు, అంత గట్టిగా ప్రజలకు నాటుకుపోయింది. ఇప్పుడు మొన్న రీసెంట్ జరిగిన కర్ణాటక ఎన్నికలు చూసుకున్నట్లయితే ప్రజల్లో ఇంకా నెక్స్ట్ కాంగ్రెసే గెలిచిద్ది అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. అయితే బీజేపీ మొన్నే చెప్పింది కర్ణాటక ద్వారా ముఖద్వారంగా మేము ఎంటర్ అవుతాము, ఎంటర్ అయ్యి ప్రజల్లోకి మేము వెళ్ళి సౌత్లో మేము మా అధిష్టానాన్ని మేము ఏర్పాటు చేస్తామంటే ముక్కు కొట్టినట్టు కాంగ్రెస్ శ్రేణులు అయితే వాళ్ళకి బుద్ధి చెప్పినట్టు చెప్పారు. అదేవిధంగా కాంగ్రెస్ కర్ణాటకలో గెలిచింది. సో ఇప్పుడు కాంగ్రెస్ ఎఫెక్ట్ అనేది తెలంగాణలో పడిందా లేదా అనేది ఇరు వర్గాల పార్టీలు కూడా చర్చలు జరుగుతూ ఉండే, మాటలు యుద్ధం అనేది మనం ఉవ్వెత్తును చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ జోడో యాత్ర గురించి, అదేవిధంగా కర్ణాటక ఎన్నికలకు ప్రభావం చాలా పడింది అని చెప్పవచ్చు. సో తెలంగాణ ఎన్నికల్లో
ఇంకా కొద్ది రోజుల్లో కొద్ది నెలలో సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు అనేవి ఎక్కువ అవుతూ ఉన్నాయి. అయితే కొంతమంది బీఆర్ఎస్ నేతలతో కూడా వాళ్ళు పొంగులేటి, జూపల్లి, పట్నం బ్రదర్స్తో కూడా టీ కాంగ్రెస్ నేతలు అయితే చర్చలు జరుపుతూ ఉన్నారు. మంతనాలు అయితే టీ కాంగ్రెస్ మాత్రం ఖచ్చితంగా చేస్తుంది. మొన్నే రేవంత్ రెడ్డి కూడా ఇచ్చారు, నేను మీకోసం, పార్టీ కోసం, సోనియా గాంధీ కోసం నన్ను నేను తగ్గించుకోవటానికైతే నేనైతే రెడీగా ఉన్నాను అంటూ రేవంత్ రెడ్డి అయితే ఒక మాటనైతే చెప్పారు. అదేవిధంగా వెళ్ళిపోయిన పార్టీ నేతలు కూడా సొంత కూటికి మళ్ళీ రావాలి, మీరు మళ్ళీ చేర్చుకొని మన కాంగ్రెస్ని మనం విజయకేతనం ఎగరవేద్దాం తెలంగాణలో అంటూ రేవంత్ రెడ్డి అయితే చెప్పారు. అలాగే కాంగ్రెస్ వైపు కూడా కొంతమంది చూస్తున్నారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ ప్రతినిధి ప్రవీణ్ లైన్లో అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, అసలు కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ నిండింది అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. కర్ణాటక ఎన్నికలు జోడయాత్ర అనేది ఒక వాళ్ళకి పిల్లర్ లాగా అయింది. సో మీ దగ్గర దీని మీద ఉన్న సమాచారం ఏంటి? రైట్, థ్యాంక్ యూ వరుణ్. తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి పార్టీ కూడా ఒక వ్యూహాత్మక రచనతో ముందుకు వెళ్తున్నాయి. అయితే మనం చూసుకున్నట్లయితే గతంలో భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ చేపట్టిన కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఇది సంచలనం సృష్టించదని చెప్పాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ బలహీన పడిపోయింది, పూర్తిగా అయిపోయిందనే నేపథ్యంలోనే రాహుల్ గాంధీ చేపట్టిన ఈ యొక్క భారత్ జోడో యాత్రతో సో ప్రతి ఒక్క ప్రజల్లోకి అయితే గుండెల్లోకి అయితే చొచ్చుకొని వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. సో అదొకటైతే మరింకోటి చూసుకున్నట్లయితే మరి ఇంకా ఫుల్ జోష్ పెంచే విధంగా అయితే కర్ణాటక ఎన్నిక ఫలితాల ఎఫెక్ట్ అయితే ఎక్కువగా చూపించింది. అయితే ఈ నేపథ్యంలోనే కర్ణాటక ఎన్నిక ఫలితాల్లో చూసుకున్నట్లయితే మొత్తం సీన్ అంతా కూడా రివర్స్ అయిపోయింది. గతంలో చూసుకున్నట్లయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నేత అయినటువంటి అధినేత అయినటువంటి కేసీఆర్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ గురించి ప్రస్తావించిన నేపథ్యం చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక ఘాటు వ్యాఖ్యలు అయితే డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అయితే మాట్లాడుతున్నారు. అయితే దీన్ని బట్టే మనం చూడొచ్చు తెలంగాణలో ఎట్టి పరిస్థితులు కూడా ఈసారి కర్ణాటక ఎన్నిక ఫలితం రిపీట్ అవుతాయి అంటూ కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్న ఈ తరుణం ఎగ్జాక్ట్ గా ఎక్కడ కూడా తెలంగాణలో రిపీట్ అవుతుందని చెప్పేసి ఒకవైపు కేసీఆర్ కూడా భయం పట్టుకుందా అనే ఇటువంటి వ్యాఖ్యలు అయితే నిదర్శనం తెలుస్తుంది. అయితే ఇప్పటికైతే కాంగ్రెస్ నుండి ఎవరైతే వీడి వెళ్ళారో వాళ్ళందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ కూడా ఒకవైపు ఇప్పుడే రేవంత్ రెడ్డి అయితే ప్రకటించారు. ఎందుకంటే పార్టీని బలోపేతం చేసేందుకు కూడా తాను తాశక్తులు కూడా ప్రయత్నిస్తున్నట్టు కూడా ఆయన చెప్పారు. అయితే ఇప్పుడే బీఆర్ఎస్ పార్టీ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే క్రమశిక్షణ రహితంగా చూసుకున్నట్లయితే ఎవరైతే ఆయా నియోజకవర్గాల్లో ప్రజల్లో యొక్క కేడర్ బలం లేదో సర్వే ప్రకారంగా ఉన్నారో వాళ్ళందరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయినా సరే వాళ్ళందరూ ఈసారికి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 30 మంది పైగా అయితే బీఆర్ఎస్ పార్టీ నుండి వీడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఆ కాంగ్రెస్ పార్టీలో రావడానికైతే ఇప్పుడు ఒక వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ స్టెప్ తీసుకుంటుందనే వాళ్ళతో మంతనాలు చేస్తున్నట్టు కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్ గా అయితే ఎవరు ఏంటి అనేది మనకైతే తెలియదు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చేసిన ఎవరైతే ఉన్నారో పొంగులేటి కావచ్చు, జూపల్లి కావచ్చు, వీళ్ళందరితో కూడా ఇప్పటికే రావాలి అంటూ కూడా డైరెక్ట్ మంతనాలు అయితే చేస్తుంది. ఇదిలా ఉండగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే కర్ణాటక ఎన్నిక జోష్ మనం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ గా ఇవే రిపీట్ అవుతాయి అనే నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ గా మనం చూసుకున్నట్లయితే గతంలో రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ కావచ్చు, అలాగే ప్రియాంక గాంధీ హైదరాబాద్ నడుపుతున్న సరూర్ నగర్ స్టేడియంలో ప్రకటించిన యూత్ డిక్లరేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా వీటితో తెలంగాణ ప్రజల్లో అయితే చొచ్చుకుపోయింది టీ కాంగ్రెస్. ఈ యొక్క ధీమాతోనే నెక్స్ట్ కూడా ఈసారి రాబోయే ఎన్నికలు ఇంకా మరికొద్ది నెలల్లో ఉండగానే ఒక దానికి షెడ్యూల్ కూడా వేసే తరుణంలో అయితే టీ కాంగ్రెస్ అయితే ఉన్నాయి. అంటే ఇంకా ఎస్సీ ఎస్టీ అలా మహిళ ఇలాంటి డిక్లరేషన్ కూడా ఇచ్చి ప్రజలందరూ కూడా తమ వైపు తెచ్చుకునే విధంగా అయితే టీ కాంగ్రెస్ అయితే అడుగులు వేస్తుంది. అయితే మొత్తంగా చూడొచ్చు అసలు పూర్తి స్థాయిలో కూడా టీ కాంగ్రెస్ బలహీన పడిపోయింది, దీని గురించి మాట్లాడకూడదు అని ప్రతిపక్ష నేతలు అన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కర్ణాటక ఎన్నికల ఎఫెక్ట్ అయితే మాత్రం బీభత్సంగా అయితే పడింది. అయితే ఇప్పటికే మనకు తెలుసు అందరికి కూడా ఆ టీ కాంగ్రెస్ లో చూసుకున్నట్లయితే ఒక వర్గ పోరు అనేది ఉంటుంది. అంటే ఒక సీనియర్లు జూనియర్లు అనే అంతర్గత విభేదాలు అయితే ఉంటాయి. మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే కర్ణాటక ఎన్నిక ఫలితాలే ఒక నిదర్శనం. ఒక యూనిట్ గా అయితే స్టెప్ తీసుకోవడం వల్ల అక్కడ కర్ణాటకలో భారీ మెజారిటీతో అయితే ఎవరు ఊహించిన విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ అయితే అధికారం చేపట్టింది. అదే విధంగా ఎక్కడ కూడా మేమంతా కూడా కలిసి వెళ్తాం, ఎవరైతే ఇప్పుడు పైనుండి మాత్రం ఒక ఇన్స్ట్రక్షన్ మేరకు సోనియా గాంధీ ఇన్స్ట్రక్షన్ మేరకు ఒక నాయకత్వంలోనే మేమందరం అడుగులు వేస్తాం అంటూ కూడా ఇప్పటికే అయితే రేవంత్ రెడ్డి అయితే ప్రకటించారు. అయితే వేచి చూడాలి. ఇప్పటికే
ఎవరు ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ నుండి ఒక ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఒక టికెట్ లభించిపోయినా సరే ఇలాంటి వాళ్ళందరినీ కూడా పార్టీలోకి అయితే చేర్చుకునే పరిణామ క్రమంలో అయితే ఒక స్టెప్ తీసుకుంది టీ కాంగ్రెస్. చూడాలి అయితే ఎవరో రానున్న ఎన్నికల నేపథ్యంలో అయితే కొన్ని నెలలు అయితే ఉన్నాయి, అయితే ఎవరు వస్తారు ఏంటి అనేది కూడా చూడాలి. అయితే ఇదంతా కూడా చూసుకున్నట్లయితే రాబోయే ఎన్నికల్లో మాత్రం టీ కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారం చేపట్టడానికి కూడా ఒక వ్యూహాత్మక స్టెప్స్ అనేది తీసుకోవచ్చు. అయితే మనం గత కొన్ని కర్ణాటక ఎన్నిక ఫలితాల నుండి మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా అసలు కాంగ్రెస్ గురించి ప్రస్తావించిన కేసీఆర్ ఇప్పుడు అదే పదంగా ఎగ్జాక్ట్ గా కాంగ్రెస్ ను ఉద్దేశించి మాట్లాడడం కూడా కాస్త చర్చాంశమైంది. ఎందుకంటే గతంలో అసలు దీని గురించి మాట్లాడడం అవసరమే లేదన్న కేసీఆర్ ఇప్పుడు ఇలా మాట్లాడడంతో కాస్త భయం పట్టుకుందంటూ కూడా రాజకీయంగా విశ్లేషకులు చెప్తున్న మాట. చూడాలి రాబోయే ఎన్నికల్లో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అయితే కర్ణాటక ఎన్నిక ఫలితాలే ఎగ్జాక్ట్ రిపీట్ అవుతాయి అని చెప్పేసి వీళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈసారి 100 పైగా సీట్లు సాధిస్తాం, హ్యాట్రిక్ కొడతామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇప్పటికే అక్కడైతే మాత్రం అసంతృప్తివాదులు అయితే బీఆర్ఎస్ పార్టీలు అయితే ఇప్పటికే చాలా మంది అయితే ఉన్నారంటూ కూడా ఒక అంతర్గతంగా అయితే మనకు వినిపిస్తున్న మాటలు అయితే దీనికైతే వ్యూహాత్మకంగా ఒక స్టెప్ తీసుకుని ఇలాంటి వాళ్ళతో కూడా మంత్రాలు జరిపి ఎగ్జాక్ట్ గా కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటే మాత్రం దీనికి కాంగ్రెస్ పార్టీకి బలం అవుతుంది అంటూ కూడా ఒక టీ కాంగ్రెస్ నేతలు అయితే యోచిస్తున్నారు. ఆ పనిలోనే వీరు ఒక స్టెప్ తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది వరుణ్. అదేవిధంగా కాంగ్రెస్ కి కర్ణాటక ఎన్నికలు అనేవి కూడా బలం చేకూర్చున్నాయని గట్టిగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా తెలంగాణలో కూడా వాళ్ళు అడుగు పెడతానికి తెలంగాణలో బలం పుచ్చుకొని ఎవరైతే వెళ్ళిపోయిన నాయకుల్ని మళ్ళీ వాళ్ళ పార్టీలోకి పిలుచుకొని ఈ విజయకేతనం ఎగరేస్తానికి అయితే కాంగ్రెస్ శ్రేణులు అయితే గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా మనం ఇప్పుడు మెదక్ డిస్టిక్ వెళ్దాం. మెదక్ డిస్టిక్ లో సునీల్ మాకు అందుబాటులో ఉన్నారు. మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ రావు అయితే పర్యటించినట్లు తెలుస్తుంది. 7 పాయల వనదుర్గమాతను దర్శించుకున్నట్లు తెలుస్తుంది. యాగశాలను ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. ఊరువాడ తెలంగాణ ఆవిర్భావ దశాబ్ద ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయని మంత్రి అంటున్నారు. మంత్రి అయితే హరీష్ రావు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. తెలంగాణ ఎనలేని అభివృద్ధిని సాధించింది అని స్టేట్మెంట్ ఇచ్చాడు యాగశాలలో పాల్గొని. సో దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మెదక్ నుంచి సునీల్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సునీల్ చెప్పండి. అయితే మెదక్ జిల్లాలో రాష్ట్ర ఆర్థిక వైద్య శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు పర్యటించారు. ముందుగా ఆయన పాపనపేట మండల సమీపంలోని 7 పాయల వనదుర్గా మాతను దర్శించుకున్నారు. పక్కనే ఏర్పాటు చేసినటువంటి నూతనంగా నిర్మించినటువంటి యాగశాలను కూడా ఆయన ప్రారంభించారు. ఈ యాగశాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక నిర్వహించినటువంటి యాగంలో కూడా ఆయన పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఇదే కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున కూడా పాల్గొన్నారు. అనంతరం ఆయన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. అయితే నేపథ్యంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణలో అంత అభివృద్ధి జరగలేదు, తెలంగాణకు రావాల్సిన నిధులన్నీ కూడా పక్కదారి పట్టిన నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాక తెలంగాణలో ఎనలేని అభివృద్ధి జరుగుతోంది. తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించి పక్క రాష్ట్రాలకు చెందినటువంటి నాయకులు లేదంటే రైతులు అధికారులు వచ్చి పర్యటించి పరిశీలించి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. పక్క రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పథకాలు అమలు చేసేయాలని చెప్పి కూడా ఒత్తిడి అక్కడ ప్రజల నుంచి పెరుగుతోందని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలకు సంబంధించి అయితే ప్రతి గ్రామంలో నాయకులతో పాటు ప్రజలు కూడా తమ సొంత పండుగ అన్న భావనతోనే నిర్వహించుకుంటా ఉన్నారు. ప్రతి ఉత్సవంలో కూడా వాళ్ళు పాల్గొంటా ఉన్నారు అని చెప్పి కూడా ఆయన చెప్తా ఉన్నారు. ఈ నెల 22 వరకు కూడా ఈ ఉత్సవాలు కొనసాగనున్నట్లు కూడా ఆయన పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రాబోయే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు బీఆర్ఎస్ తోనే అభివృద్ధి జరుగుతుందని చెప్తా ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ పథకానికి సంబంధించి కూడా ఏ ప్రభుత్వం గత 60 ఏళ్లలో కూడా ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి పథకం పెట్టలేదని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే పేదలకు ఉండేందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పటికే దాదాపుగా పూర్తయ్యాయి. వాటన్నిటిని కూడా పంచడం జరిగింది. కొన్ని చోట్ల పనులు జరుగుతున్నాయి. అవి కూడా త్వరలోనే పంపిణీ చేస్తామని చెప్తా ఉన్నారు. మరోవైపు ఖాళీ స్థలం ఉన్న వారికి కూడా ఇల్లు నిర్మించుకునేందుకు 3 లక్షల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతున్నట్లు కూడా ఆయన పథకాలకు సంబంధించి అయితే మరోసారి పునరుద్ఘాటన చేశారని కూడా చెప్పవచ్చు. వరుణ్,
మంత్రి హరీష్ రావు యాగశాలలో యాగంలో పాల్గొని ఇచ్చిన స్టేట్మెంట్కు దాని అర్థం. రైట్, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఉమ్మడి ఖమ్మం వెళ్దాం మనం. నవీన్ మాకు అందుబాటులో ఉన్నారు. భద్రాచలం వాసులకు పొంచి ఉంది ఒక ప్రమాదం అని అయితే మనకు తెలుస్తుంది. అయితే పోలవరం ముప్పుతో వాస్తవమే అని అంగీకరించింది ఏపీ ప్రభుత్వం. అయితే విభజన జరిగిన తర్వాత భద్రాచలము మామూలుగా అయితే ఏపీలో ఉంది. సో తర్వాత విభజన జరిగిన తర్వాత ఇది భద్రాచలం తెలంగాణకు వచ్చేసింది. సో భద్రాచలం ముప్పు అనేది అక్కడ ఉన్న గ్రామస్తులకు కూడా పలు ప్రాంతాలకు ముప్పు గురవుతున్నట్లు మ్యాప్ ద్వారా ఏపీ యొక్క అధికారులు అయితే తెలంగాణ వాళ్ళకైతే ఇచ్చారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి ఉమ్మడి ఖమ్మం నుంచి నవీన్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే భద్రాద్రి జిల్లాకైతే ఈసారి అంటే వచ్చే వర్షాకాలంలో అయితే ముప్పు తప్పేలా లేదని చెప్పొచ్చు. ఎందుకు అంటే గతంలో మనం చూసుకుంటే ఈ యొక్క భద్రాద్రిలో అయితే అంటే ఇప్పుడు వచ్చే వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి భద్రాచల వాసులు కావచ్చు, ఆ పరిసర ప్రాంతాల వాసులు కావచ్చు, వారందరూ కూడా ఇటు రాజకీయ నాయకులను అదేవిధంగా అటు ప్రభుత్వాధికారులను ఇద్దరితో సమన్వయంతో వారు అంటే వచ్చే వర్షాకాలం లోపు అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల సర్వే పూర్తి చేసుకొని అంటే వారు సేఫ్ ప్రదేశంలోకి వెళ్తేనే బాగుంటుందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే భద్రాచలంలో ఉన్నటువంటి అదేవిధంగా సారపాకలో 3 గ్రామాలు, అదేవిధంగా భద్రాచలంలో 2 గ్రామాలు అయితే ఈ యొక్క పోలవరం డ్యామ్ బ్యాక్ వాటర్ వలన మునిగిపోయే ప్రమాదం ఉందని కేంద్ర జల వనరుల సంఘం ముందు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అంగీకరించినట్లుగా కూడా మనం గమనించవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క జల వనరుల సంఘం ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అంటే ఈ యొక్క వరదల వలన భద్రాచలానికి సంబంధించి కొన్ని ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉంది అని కూడా వీరు జల వనరుల సంఘానికి తెలియజేసిన పరిస్థితి ఉంది. అంటే సుమారు అంటే పోలవరం డ్యామ్ లో 150 అడుగుల ఎత్తు వరకు అయితే నీరు వచ్చినట్లయితే బ్యాక్ వాటర్ గా మరల భద్రాచల ప్రాంతాన్ని అయితే ముంచే ప్రమాదం ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే సారపాకలో 3 గ్రామాలు, అదేవిధంగా భద్రాచలంలో 2 సుమారు 5 గ్రామాల వరకు కూడా అంటే 5 గ్రామాల వరకు కూడా ఇది మునిగిపోయే ప్రమాదం ఉంది. వీటన్నిటికీ కూడా అంటే ఏదైతే ఈ యొక్క పోలవరం బ్యాక్ వాటర్ వల్ల మునిగిపోయేటటువంటి ప్రమాదం ఉందని తెలంగాణ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా మొత్తుకుంటున్నప్పటికీ కూడా అంటే ఇప్పటికీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మ్యాప్ కూడా సిద్ధం చేసి ఇచ్చినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే దీని అంతటికి అంటే సుమారు ఒక 1000 ఎకరాలకు పైగా కూడా ఈ వర్షాకాలం అంటే వచ్చే వర్షాకాలంలో మునిగిపోయే ప్రమాదం ఉంది. అంటే గత జూలై ఆగస్టు లో మనం చూసుకుంటే ఈ యొక్క వర్షాల వలన అనేక గ్రామాలు, అదేవిధంగా భద్రాచలము, ఇటు బుర్గంపాడు, సారపాక అనేక గ్రామాలు కూడా మునిగిపోయిన నేపథ్యంలో అంటే సీఎం కేసీఆర్ అప్పుడు ఇక్కడికి వచ్చి పర్యటించి అప్పుడు అంటే ఏదైతే కరకట్ట హైట్ పెంచడం, అదేవిధంగా పొడుగు పెంచడం వీటన్నిటిని కూడా తక్షణమే చేసేస్తామని అయితే భద్రాచల వాసులకైతే ఒక హామీని కూడా ఇచ్చినట్లు చూడొచ్చు. కానీ తదనంతరం ఈ యొక్క ఇచ్చినటువంటి హామీలు అటకెక్కినాయని కూడా చూడొచ్చు. అదేవిధంగా గత కొన్ని రోజుల క్రితంగా ఏదైతే ప్రభుత్వ పినపాక శాసనసభ్యులు రేఖాకాంతారావు కూడా భద్రాచలంలో ఒక మీటింగ్ లో ఏర్పాటు చేసి ఈ యొక్క కరకట్ట నిర్మాణ పనులు అయితే మేము చేయబోతున్నామని చెప్పి అంటే వెల్లడించిన నేపథ్యంలో భద్రాచల ప్రాంత వాసులు, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంత వాసులు కూడా ఆనందం అయితే వ్యక్తం చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ రోజులు గడుస్తున్నాయి, అంటే నెలలు గడుస్తున్నా కూడా ఈ యొక్క కరకట్ట పరంగా కావచ్చు, లేదు అనుకుంటే వీటి పరంగా ఈ పనులు అయితే ముందు పడుతున్న సందర్భం అయితే లేదు. అంటే వీటన్నిటిని మనం చూసుకుంటే ఏదైతే భద్రాచలం 1/7 అంటే అప్పుడు 1/7 లో పోతుంది అన్నప్పుడు భద్రాచల ప్రాంత వాసులు కావచ్చు, లేదంటే ఆ చుట్టుపక్కల గ్రామం వాళ్ళందరూ కూడా రైట్ నవీన్. అయితే ఏపీ సర్కార్ అయితే కుండ బద్దలు కొట్టినట్టు వాళ్ళకైతే మ్యాప్ అయితే ఇచ్చేసింది. ఖచ్చితంగా తెలంగాణలో కొన్ని గ్రామాలు అయితే ముప్పును గురవుతాయని మ్యాప్ ఇచ్చింది. దీనిపై తెలంగాణ సర్కార్ ఏమని స్పందించింది, ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఎందుకంటే వచ్చేది వర్షాకాలం, ఈ జూన్ నెల నుంచి వచ్చేదంతా వర్షాకాలం కాబట్టి ఖచ్చితంగా పోలవరం డ్యామ్ అంటూ అది భద్రాచలము నీళ్లు అంటే ఎక్కువ వస్తూ ఉంటాయి, వర్షాలు పడుతూ ఉంటాయి, వరదలు వస్తూ ఉంటాయి, సో ముంపుకు గురవుతూ ఉంటాయి ఖచ్చితంగా. సో వీళ్ళు ముందుగానే ఏపీ సర్కార్ అయితే వీళ్ళకి మ్యాప్ ఇచ్చేసింది. ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది తెలంగాణ సర్కార్? అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే గత కొన్ని ఏళ్లుగా అంటే ఏదైతే రాష్ట్ర విభజన జరిగిందో అప్పటి నుంచి కూడా పోలవరం ప్రాజెక్టు వలన ఈ యొక్క భద్రాచల ప్రాంతానికి అయితే ముప్పు వాటిల్లుతుందనే వీళ్ళు అనేక సార్లు అంటే వీరు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం తరఫున అనేక సార్లు మొత్తుకున్నప్పటికీ కూడా అంటే వీటి కేంద్రం అంటే ఇప్పుడు చెప్పే తెలంగాణ ప్రభుత్వం కోరుకునేది అంటే ఏదైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో వాటిని గుర్తించి వాటిని సురక్షితమైన ప్రదేశాలుగా మార్చాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున వచ్చినటువంటి సీఎం కేసీఆర్ ఏదైతే భద్రాచలం పర్యటన
ఎలక్షన్లలో ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చినట్లయితే అంటే ఈ యొక్క అంటే ఇప్పుడు భద్రాచలంలో ముఖ్యంగా చూసుకుంటే హైట్ పెంచడం ఒకటి, అదేవిధంగా అంటే ముందు వచ్చిన వరదలు చూసుకుంటే ఇంకొంచెం హైట్ తక్కువగా ఉండుంటే మాత్రం భద్రాచలం ప్రాంతం అంతా కూడా నీటితో నిండిపోయేదని కూడా మనం చూసుకోవచ్చు. అంటే దీన్ని బేస్ చేసుకొని అంటే హైట్ పెంచుతాము, కరకట్ట పొడుగు పెంచుతామని కూడా హామీ ఇచ్చారు. కానీ వీటన్నిటిని దేంట్లో ఇది కూడా అంటే సీఎం కేసీఆర్ అయితే భద్రాచలాన్ని, అదేవిధంగా భద్రాచల సీతారామ దేవాలయాన్ని, అదే వీటన్నిటికీ ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా ఆయన పట్టించుకున్న పరిస్థితి అయితే ఎక్కడా కూడా కనిపించట్లేదు. కానీ ఇది ప్రజలని సురక్షితంగా ఉంచడానికి సంబంధించింది కావడంతో, అదే విధంగా దీనిని అంటే అక్కడ ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, వేరే వారు కావచ్చు, అంటే రాజకీయ పార్టీలు కూడా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క అంటే ఈ పోలవరం ప్రాజెక్టు వలన నష్టపోతున్నటువంటి గ్రామాలను కాపాడటం, వీరు చేసేటటువంటి ధర్నాలు, రాస్తారోకలు అయితే కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని పెట్టే విధంగానే ఉన్నాయి, కానీ వీటన్నిటిని కూడా సాధించుకునే విధంగా అయితే అనిపించట్లేదు. కాబట్టి ఇప్పటికైనా అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, అంటే అక్కడ ప్రజలు కావచ్చు, వీరందరూ కూడా ఇప్పుడు ముందస్తుగా అంటే వర్షాకాలం ఎప్పుడో ఉంది అనేసి వారు ఒకవేళ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటే మాత్రం వచ్చేది మాత్రం పెద్ద ప్రమాదం పొంచి ఉందని చెప్పొచ్చు. వారు సర్కార్ ఖచ్చితంగా అక్కడున్న గ్రామాలను తీసుకొని వాళ్ళని చర్యలు తీసుకొని గ్రామాలకు ముంపును గురవకుండా చూడాలని కోరుతున్నాము. నష్టం చాలా వాటిల్లింది, ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కాబట్టి ఖచ్చితంగా నష్టం అనేది ముంపు గ్రామాలకు జరుగుతూ ఉండేది. సో అలాంటి కాకుండా వీళ్ళు ముందే ఇచ్చేశారు కాబట్టి ముందుగానే చర్యలు తీసుకున్నట్లయితే ఏమీ నష్టాలు అనేవి జరగవు. సో ఇది వాళ్ళ రిపోర్టర్స్ టైం. మరొక రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుద్దాము. అంటే నేను చూస్తూనే ఉన్నాడు అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.